చాలా గ్యాప్ తర్వాత తిరిగి హైదరాబాద్ గాంధీ భవన్లో మంత్రుల ముఖాముఖి స్టార్ట్ కానుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాల బిజీ షెడ్యూల్తో కొంతకాలం కిందట ఈ ప్రోగ్రాంకు బ్రేక్ పడింది. చివరిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ముఖాముఖి జరిగింది. మళ్లీ మంత్రి పొన్నం ప్రభాకర్తో ప్రారంభం కానుంది. హైదరాబాద్ గాంధీ భవన్ లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమానికి గతంలో మంచి స్పందన వచ్చింది. వారంలో 2 మంత్రులు అందుబాటులో ఉండి ప్రజలు, కార్యకర్తల నుంచి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు. ప్రజల వద్దకు పాలన అన్నట్లుగా ప్రజల ఆరోగ్య సమస్యలు, ఆస్తి తగాదాలు, భూ రికార్డులు, గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో వచ్చిన సమస్యలు, ఇందిరమ్మ ఇండ్లు, పేద విద్యార్థులపై చదువుల కొరకు వృద్ధుల పెన్షన్ వంటి అంశాలను మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. గత జనవరి నెలలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖాముఖితో బ్రేక్ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికలు, సీఎంతో మంత్రుల దావోస్ పర్యటన, అసెంబ్లీ సమావేశాల బిజీ షెడ్యూల్తో 4 నెలలు ఈ కార్యక్రమం జరగలేదు. మంత్రి పొన్నం ప్రభాకర్తో మంత్రి ముఖాముఖి ఎపిసోడ్ తిరిగి ప్రారంభం కానుంది. ఇవాళ ప్రజలు, కార్యకర్తల నుంచి ఫిర్యాదులు మంత్రి స్వీకరించనున్నారు. ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి వచ్చే అర్జీలను గాంధీ భవన్ సిబ్బంది స్వీకరిస్తారు. ఇక ముందు ఏ వారంలో ఏ రోజు ఏర్పాటు చేస్తారో, మంత్రి ఎవరు అనే షెడ్యూల్ ఖరారు చేయబోతున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మంత్రుల రీ ఎంట్రీ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు.